వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. ఈ మధ్య తెలుగు సినిమాలు ఖండాలు దాటి ప్రేక్షకుల దగ్గరికి వెళ్తున్నాయి. బాహుబలి, సలార్, త్రిబుల్ ఆర్ సినిమాలు జపాన్లోనూ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఆ ట్రెండ్ కొనసాగిస్తూ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ పుష్ప 2 జపాన్లో రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ సినిమా ఈ నెల 16న జపాన్లో రిలీజ్ కానుంది. అక్కడ పుష్ప కుండ్రిన్ పేరుతో మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన జపానీస్ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మూవీలో జపాన్ బ్యాక్డ్రాప్లో ఉన్న కీలక సన్నివేశాలు, అల్లు అర్జున్ జపానీస్ డైలాగ్స్ అక్కడి ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ షోషికు స్టూడియోతో కలిసి జపానీస్లో రిలీజ్ చేస్తుంది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్లారు. టోక్యో ఎయిర్పోర్ట్లో జపానీస్ అభిమానుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. పుష్ప 2 పోస్టర్తో సందడి చేశారు. అక్కడ మాల్స్లో పుష్ప 2 తగ్గేదిలే పోస్టర్స్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. మూవీలో జపాన్ టచ్ ఉండడంతో భారీ కలెక్షన్ రావచ్చని భావిస్తున్నారు. పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1871 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా ఫాద్ ఫజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీష్ బండారి తదితరులు కీలక పాత్రలో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై పుష్ప 2 చిత్రాన్ని నవీన్ ఎర్నే, యలమంచలి రవిశంకర్ నిర్మించారు. ఇక పుష్ప ది ర్యాంపేజ్ కూడా పుష్ప 2కి సీక్వెల్గా రాబోతుంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్లకు ఉన్న చిత్రాలు చూస్తే పుష్ప 2 సీక్వెల్కి చాలా టైం పట్టేలా కనిపిస్తుంది.